ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామంలో ఈ ఆరాధనకు వచ్చి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, సంతోషంగా హల్లెలూయా. మత్తయి సువార్తమానం 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగగా. చాలండి, దేవునికి మహిమ కలుగునగాక. ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం కొంచెం గమనించగలిగితే, తల్లిదండ్రులారా, యేసు ప్రభుల వారు సస్యరుడుగా 33 సంవత్సరాలు భూమి మీద సంచరిస్తూ ఉన్న ఆ కాలమున, ఆ సమయమున యేసు ప్రభుల వారి దగ్గరికి, యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్న శిశువులు, ఏర్పరచబడి ఉన్న శిశువులు, దేవుని బిడ్డలు, ఏర్పరచబడిన లేక దేవుని సేవకులు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు అంటే ఇన్ని రోజులు యేసు ప్రభుల వారితో వాళ్ళు లేరా? అట్లా అనరాదు. యేసు ప్రభుల వారితోనే ఉన్నారు. ఉండి కొంచెం డిస్టెన్స్ అనగా దూరంగా యేసు ప్రభుల వారు ఉండి పలాని కపెర్నహూముకు మనం వెళ్ళాలి శిష్యులారా అని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ కూడా ప్రిపేర్ అయ్యి యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ కపెర్నహూముకి వెళ్ళిన వారు ఉన్నారు. గలిలయకు వెళ్ళిన శిష్యులు యేసు ప్రభుతో ఫాలో అయిన వారు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారి దగ్గరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, తల్లిదండ్రులుగా లేక దేవుని బిడ్డలుగా, అన్నలుగా మీరు అక్కడ ఉన్నారు, చూశారు, కానీ దగ్గరికి రాలేదు. నా దగ్గరికి రాలేదు. మీరు దగ్గరికి రావడం అంటే నీ పనులన్నీ చక్కబెట్టుకొని నీ యొక్క ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆలోచించటానికి తిన్నగా నా రూమ్లోనికో లేకపోతే ప్రత్యేకంగా ఏమండి వచ్చి, పాస్టర్ గారండి మీతో కొంచెం నేను మాట్లాడాలండి, నా బాధను కొంచెం మీతో చెప్పుకోవాలని నేను వచ్చానండి పాస్టర్ గారండి అంటే పాస్టర్ గారు కాదంటారండి? పాస్టర్ గారు కాదనుకోకుండా ఏం చేస్తాడంటే ఆ చెప్పే మాటలన్నీ ఆలకిస్తాడు. అట్లాగా శిశువులకు ఒక డౌట్, యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభు పెట్టే రొట్టెలు తింటున్నారు, యేసు ప్రభుల వారు కపెర్నహూముకి వెళ్తుంటే కపెర్నహూముకు సువార్తకు వెళ్తున్నారు, యేసు ప్రభుల వారు యెరూషలేముకి దేవాలయం అనగా దేవుని మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటే యెరూషలేం మందిరంతోనే వెళ్తున్నారు యేసు ప్రభుతో. కానీ లోపల ఒకటి పెట్టుకొని పైకి మనసులో బాధ పెట్టుకొని, డౌట్ పెట్టుకొని, పైకి మాత్రం ఏదో సంతోషంగా ఉన్నట్టుగా వాళ్ళు పాపం నడిపించబడుతున్నారు. యేసు ప్రభుల వారు చేసే అద్భుతాలు కూడా చూస్తున్నాడండి శిశువులు. పక్షవాతముతో బాధపడుతూ ఉన్న వ్యక్తిని 4 తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాతముతో వచ్చిన వ్యక్తిని గమనించిన యేసయ్య, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడువు అని చెప్పినప్పుడు కూడా శిశువులు ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయారు. ఒక అధికారి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మ్రొక్కింది. యేసు ప్రభుల వారికి అలా మ్రొక్కాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఒక అధికారి
వెంటనే యేసు ప్రభుల వారు అధికారిని గమనించి అధికారి యొక్క గుండెల్లో ఉన్న బాధను యేసు ప్రభుల వారు విన్నాడు. ఏంటి ఇదంటే, నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, జస్ట్ ఇప్పుడే చనిపోయిందయ్యా నా కుమార్తె. ఆ మాట విన్నప్పుడు ప్రాణం ఎట్లా ఉంటుంది చూడండి, ప్రాణం తరుక్కుపోతుందండి. అధికారి కుమార్తె అయినా ఏమండి, సామాన్యుడు కుమార్తె అయినా ఎవరైనా పిల్లలే కదండి. వెంటనే యేసు ప్రభుల వారు దాన్ని, అంటే ఆ తండ్రి యొక్క మనసులో ఉన్నది యేసు ప్రభుల వారికి చెప్పారు గనుకనే యేసు ప్రభుల వారు దాన్ని ఏమండి వెంటనే దాన్ని టేకప్ చేశాడు. వెంటనే యేసయ్య అన్న మాట అంటే తిన్నగా తన ఇంటి దగ్గరికి వచ్చాడు. యేసయ్య అడిగిన మాట ఒక్కటే, నీ కుమార్తె బాగుపడాలంటే నీ బంగారు కావాలని నేను అడగట్లేదు, లేకపోతే ఇంకోటి కావాలని నేను అడగట్లేదు, లేకపోతే నీ ఐశ్వర్యం అందచందాలు నాకు ఇవ్వరా బాబు, అధికారి ధనవంతుడా అని నేను అడగట్లేదు, కానీ ఒకటి ఏంటంటే స్థలం ఇవ్వుడి. అట్లాగా ఈ శిశువుల్లో కూడా బాధ, యేసు ప్రభుతోనే ఉన్న ఈ శిశువులో డౌట్. తిన్నగా ధైర్యం చేసి తిన్నగా యేసు ప్రభువుల వారు ఉన్న స్థలంలోనికి వచ్చారు. యేసు ప్రభుల వారు అలా నిలిచి ఉండి, ఏంటి ఈ రోజున ఇళ్ళల్లో కొంచెం తేడా కనబడుతుంది మొఖాలల్లో, ఓరకంగా వీళ్ళు ఏంటి గమనిస్తున్నా, ఈ మధ్య కొంచెం తేడాగా కనబడుతున్నారు, వీళ్ళు పెడమకం పెట్టుకొని తడమకం పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు అని యేసు ప్రభుల వారు ముందుగానే గ్రహించి ఉన్నారు. ఎందుకో తెలుసా, యేసు ప్రభుల వారు ఎవరంటే జగన్నాటక సూత్రధారుడైన, దేవునికి మహిమ కలుగునగాక. శిశువులు పుట్టించింది ఆయన, పెంచింది ఆయన, పిలిచింది ఆయన, సమాజంలో సాక్షిగా నిలబెట్టింది యేసు ప్రభుల వారు. ఆయనకి తెలియదండి మన గురించి? నీ మనసులో ఏమున్నది, నీ హృదయంలో ఏ బాధతో ఉన్నది ఆయనకి తెలియదా? ఆయన ఎవరు అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మన నడకను, మన పడకను, మనం కూర్చునుట లేచుట తలంపుల పుట్టక మునిపే సమస్తం ఎరిగిన షాలేము రాజు అయిన దేవునికి మహిమ కలుగునగాక. శిశువులు ఇంకా డేర్ చేసి తిన్నగా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారండి. వచ్చి రాకమునిపే, హలో ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి, ఊరికి చెప్పుకోకుండా నువ్వు మాట్లాడు. కొంతమంది కూడా నా దగ్గరికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు ఒక ఇంట్లో, ఏది కాన్ఫరెన్స్ హాల్ ఏదంటారు చూడండి, ఇంటి ముందు ఉన్న ఒక 10 కుర్చీలు, ఒక 5 కుర్చీలు వేసుకొని అన్నీ మొత్తం డీటెయిల్స్ మొత్తం మాట్లాడుకుంటాడు. అన్నీ మాట్లాడుకుని, రేయ్ నువ్వేం మాట్లాడాక, ఇదో వీడు మాట్లాడతాడు, సరే అని చెప్పేసేసి అందరు వాడిని ఎన్నుకుంటారా, వాడు ఇంకో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా ఈ 10 మందిలో నేనే గొప్పోని, నా ఇంత వీరుడు లేడు, అందుకే ఈ 10 మంది నన్ను ఎన్నుకున్నారని చెప్పి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వరే అక్కడి నుంచి పడిపోతామన్న సంగతి వీడికి తెలియట్లే ఎదవా. సరే అని చెప్పేసేసి ఏమండి అక్కడ మాట్లాడుకుని వీటికి వస్తారా, వీటికి వచ్చేకల్లా లబ్ డబ్ అని టెన్షన్ బీపీ, మామూలు బీపీ పెరగదు వీడికి. ఇంకా చెమటలు గారుతూ ఉంటాయి. ఏమండి తుండు తీసుకొని తొడుచుకోవడమే సరిపోతూ ఉంటుంది. తిన్నగా పైకి వస్తాడు, అరే మీరు వాండి కానీ పైకి, నేను ఇప్పుడే వస్తారని చెప్పి వాడు అటు ఎటు పోతాడు కూడా తెలియదు. ఎందుకని? డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ధైర్యంగా రావాలి. డౌట్ క్లియర్ చేసుకోవటానికి వచ్చినప్పుడు భయపడకూడదు. భయపడుతూ ఉన్నామంటే నీలో ఒక పిరికితనం, నీలో విశ్వాసం అనేది లేదు. ఆ పిరికితనంతో వచ్చిన వారు ఇంకా డౌట్తో ఏమన్నా కానీ ఏమన్నా అనుకున్న పర్వాలే అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యానికి ఎవడు గొప్పవాడు, స్తోత్రం కలుగునగాక. మరే చేపల చెరువుకు చేపల రొయ్యలు అండి, లేకపోతే
ఆ చేపల చెరువుకో లేకపోతే సముద్రానికో ఈ ఈ నాయకుడు ఎవరు గొప్పోడు ఎవడంటే చెప్పచ్చు. వీళ్ళకి ఎందుకు వచ్చింది డౌట్? నాకు అది అర్థం కావట్లేదండి. పరలోక రాజ్యానికి ఎవడు గొప్పవాడు? భూమిని ఆకాశమును కలగజేసిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ ముందు ఉంటే ఇంక ఎవడో గొప్పవాడని చెప్పి ఇంక ఎవరిని అడుగుతున్నావు అంటే, ఇతగాడిలో ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 33 సంవత్సరాలు భూమి మీద సంచరించారు. యెరూషలేం పురవీధుల్లో హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే అని చెప్పి ఊరేగాడు. ఏ పురవీధుల్లో, ఏ వీధుల్లో అయినా ఊరేగుతూ ఆనందపడుతూ వచ్చాడు. అదే వీధుల్లో రక్తాన్ని కారుస్తూ వచ్చాడండి. అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళకి. ఈ సిలువను మోయిచు యేసు ప్రభుల వారిని అలా కొరడా తీసుకొని కొట్టుకొని అలా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులకు డౌట్, ఇప్పుడు ఎవరు పరలోక రాజ్యానికి వారసుడు? మీకు ఇంకొక విషయాన్ని కూడా అర్థమయ్యే రీతిలో చెప్తాను, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి డిప్రెషన్లోకి వెళ్ళినట్టున్నారు? ఆత్మీయ తండ్రి, దైవజనులు రథం రౌతులు లాంటి దైవజనులు, అపోస్తులుడు, గాయకుడు, సువార్తికుడు యేసన్న గారు, దైవజనులు యేసన్న గారు 2012 సంవత్సరానికి బ్యాక్, అనగా 2008, 2009 ఆ దినాల్లో దైవజనులు యేసన్న గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. పరామర్శించటానికి, పలకరించటానికి వచ్చిన శిష్యులు చాలామంది యేసన్న గారిని పరామర్శిస్తూ ఉన్నారు, పలకరిస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు. అన్నీ బాగున్న యేసన్న గారు కూడా ఎంత ఆరోగ్యంగా, ధైర్యంగా, ఆనందంగా ఉన్నారు. ఉన్నట్టు ఉండి పోయేటలు అండి ప్రేయర్ చేయించుకొని వెళ్తా ఉండి, అన్న ఒక్క మాట అడగాలంది అన్న అనేటోళ్ళు విశ్వాసులు. అంటే కొంతమంది యేసన్న గారికి బాగా సన్నిహితంగా ఉన్న పెద్దలు ఉంటారు కదండి, తల్లిదండ్రులు. ఎందుకంటే నేను శారదాకాలంలో యేసన్న గారి దగ్గర ఉన్నప్పుడు ఆ మాటలు వినేవాడిని. యేసన్న గారిని ఆ తల్లిదండ్రులు చివరిలో వెళ్తూ అన్న ఒక చిన్న మాట మీరు ఏమని అనుకోనంటే అడుగుతానన్న. చెప్పు బ్రదర్, ఏంటి నీ డౌట్ ఏంటి చెప్పు. అదే అన్న, మీ తర్వాత ఎవరని. ఏంటి? అదేనా ఈ రాజ్యానికి మీ తర్వాత ఎవరో అని నీకెందుకు వచ్చిందిరా డౌట్ అంటే, నన్ను ఇప్పుడు పంపిద్దామనే. ఇప్పుడు దానేమో చెప్పింది ఏంటి, నీకేం కాదు ఏం కాదు అన్నట్టు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి. డౌట్. అప్పుడు యేసు ప్రభుల వారు అన్న చక్కటి మాట అండి. యేసు ప్రభుల వారు అన్న మాట 2వ వచనాన్ని మరలా చదవండి. యేసు ప్రభుల వారు ఆయన ఒక్క చిన్న బిడ్డను యేసు ప్రభుల వారి యొద్దకు పిలిచి, చాలండి, దేవునికి మహిమ కలుగునగాక. ప్రధానమంత్రి గారిని పిలిచాడండి యేసు ప్రభుల వారు. ఎంపీటీసీ గారిని పిలిచాడండి యేసు ప్రభుల వారు. లేకపోతే ఊరిలో ఉన్న గొప్పోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ధనికులు ఉన్నారండి, వైభోగంలో నడిపించబడే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పిలిచాడు యేసు ప్రభు. ఓ చిన్న బాబును పిలుస్తూ ఉన్నాడు, చిన్న పిల్లోడు. వీళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు. శిశువులు వాళ్ళలో ఒకడు ఏమంటే మేము గొప్ప, మేమే అనే ఫీలింగ్. దేవుని చిత్తం ఉండాలిరా దానికి. నీకే నువ్వు అనుకుంటే ఎట్లా? దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. యేసు ప్రభుల వారు తిన్నగా ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చి వారి మధ్యను అలా నిలిపాడు, అంతే. ఎవరికి అర్థం కావట్లే. చూడటానికి
విచిత్రంగా కనబడుతూ ఉన్నారు. ఇదేంట్రా, మేము అడిగిన డౌట్ ఏంటి, యేసు ప్రభులు వారు చిన్నపిల్లల్ని పిలుస్తున్నా అంటే మేము అంత లెక్కలేనితనంగా ఉన్నామా? అదే కదండి దాని అర్థం. ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవాలి, మమ్మల్ని పిలవకుండా చిన్నపిల్లల్ని పిలుస్తాడు ఏంటి ఈయన? కానీ ఈ సంగతి యేసు ప్రభుల వారికి ఒక్కడికే తెలుసు, కానీ ప్రక్కడికి తెలియదండి. దేవునికి మహిమ కలుగునగాక. చెబుతాను గట్టిగా హల్లెలూయా. నేనంటాను, నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నా, కానీ నన్ను నేను చూసుకోగలుగుతున్నానా? ఏం చెప్పారంటే నా ముఖం నాకు కనపడుతుందండి. నా ముఖం ఎప్పుడు కనపడుతుంది చెప్పండి? అద్దంలో నేను చూసుకున్నప్పుడు నా ముఖం, అయ్యి బాబోయ్ నా ముఖం ఇట్లుందా, ఇంత నల్లగా ఉందా, చిచి 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 అండి. అంటే ఈ రోజున మనిషి జీవితంలో ఎదుటివాని వైపు చూడగలుగుతాం, ఎదుటివాని వైపు ఏలు పెట్టగలుగుతాం, ఎదుటివాని వైపు చూసి నిందించగలుగుతాం, కానీ నిన్ను నువ్వు ఏ రోజైనా చూసుకున్నావా? ఊరికే గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, ఊరికే డప్పులు కొట్టుకోవడం ఎందుకు? ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి నీ ఆత్మీయతను కోల్పోతూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి నీ విశ్వాసాన్ని దూరం చేసుకుంటూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి దేవునికి నీకు దగ్గరగా ఒకప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఎంత దూరం అయిపోయావో ఒకసారి ఆలోచించు. గొప్పడు మనకెందుకు? ముందు మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి? దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో, ఏ మొద్దులో నుండి, మన ఏ బండలో నుండి చెక్కి ఈరోజు ఇక్కడ శిల్పంగా మనల్ని నిర్మించాడనేది గ్రహించి చిన్నపిల్లల లాంటి స్వభావం యేసు ప్రభువు వారు ఆ చిన్న పిల్లవాడిని ఎందుకు పిలిచాడని కొన్ని మాటలు నేను లేఖన భాగంలో చెప్తానండి. చిన్న పిల్లవాడిలో పగ ఉంటుందండి, ప్రేమ ఉంటుంది, కక్ష ఉంటుందండి, సాధించాలి, వాడంతా చూడాలి అని కక్ష ఉంటుందండి. క్షమించే గుణం, క్షమాగుణం కలిగి ఉంటాడండి. చిన్నపిల్లల యొక్క మనసులో ఇంకొకటి భావం చెప్పాలంటే కుల మత సంఘ ధనిక భేదం ఉండదు. పిల్లోడికి తెలుసండి, వాడు ఆళ్ళు అని ఏమని తెలుసండి వాడికి. దారిని పోయేటందరినీ అండి, ఒకవేళ వాడికి ఏదైనా బాధ కలిగిందనుకో, ఏదో సంథింగ్ రాంగ్, స్కూల్ నుంచి వస్తుంటాడు, వాళ్ళ పేరెంట్స్ కంటికి కనబడరు దాన్ని బట్టి దారిని పోయేటప్పుడు అంకుల్ మా మమ్మీ రాలేదు, అంకుల్ మా డాడీ రాలేదు, ఎవరో తెలియదు. జాలి కలిగిన వాళ్ళైతే, బాబు ఎక్కడికి పోవాలి, ఎవరు అబ్బాయి నువ్వు? నేను పలానోళ్ళ అబ్బాయి. అవునా, రా నా బైక్ ఎక్కు అని చెప్పి తిన్నగా. అది ఈ రోజున ఒక ఆత్మీయుడిగా నడిపించబడుతున్న నీవు, ఒక ఆత్మీయురాలుగా నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి వేరుబాటు జీవితం కలిగి దైవిక స్వస్థత మీద ఆధారపడుతూ దేహ విమోచన కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి నడిపించబడుతున్న నీ జీవితంలో అందరితో ఐక్యతగా, అందరితో సమాధానంగా ఉండే ఆ మనసు ఈ రోజున ఒక ఆత్మీయుడిగా నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఎవడు గొప్పోడైతే ఏముంది, ఎవడైతే ఏంటండి, చిన్నపిల్లల లాంటి మనసత్వం కలిగి ఉన్నవారిదే భూలోకంలో గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నీకై నువ్వు ఉప్పొంగకూడదు. ఈరోజున భూమి మీద ఉన్న సగటు మానవుడిగా జీవిస్తున్న మన జీవితాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్న మనము పరలోక రాజ్యానికి ఎవడు గొప్పవాడు అనే మాట కంటే పరలోక రాజ్యానికి నేను వారసునే కాదా అనేది నువ్వు దేవుణ్ణి నువ్వు అడిగి
తెలుసుకొని అది పొందుకొని నిత్యత్వములో నిలిచి ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. చెప్పులు కూడా గట్టిగా. బైబిల్లో నేను ఒక 2 మాటలు చెప్తాను. ఎవడు గొప్పవాడు? మొట్టమొదటిగా యేసు ప్రభుల వారే భూలోకంలో గొప్పవాడు. చెప్పులు కొడదాం గట్టిగా. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 3వ వాక్యము నుండి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. యెహోవా ఎవరంటండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యెహోవా దయాళుడు. మీరందరూ ఏం చేయాలి? వాని ఈని పక్కింటోని ఎదిరింటోని ముందింటోని కాదు, డబ్బు ఉన్నటోని లేకపోతే అందం ఉన్నటోళ్ళను ఐశ్వర్యం ఉన్నటోళ్ళను కాదు, ఉద్యోగం ఉన్నటోని లేకపోతే పొలాలు ఉన్నటోళ్ళు మేడ మిద్దెలను కాదురా బాబు. నిన్ను పుట్టించిన యెహోవాను స్తుతించుడి, యేసయ్య నామమును మీరు కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలు అనగా యాకోబుని ఇశ్రాయేలుగా ఏర్పరచుకొనెను. ఇది చూడండి, యెహోవా ఎవరండి? చెప్పండి, ఎవరండి? యెహోవా ఎవరండి? పక్కింటోడు అనకూడదు. ఇప్పుడు ఇక మీద మీరు గొప్పలండి, ఐశ్వర్యవంతులు అందనకూడదు, నీ గొప్పవాడివేని. ఎన్ని రోజులు ఉంటుందండి? కొండలే తరిగిపోతున్నాయి, కోట్లు ఏమవుతాయి? నేను ఆ మధ్య మా పిల్లల్ని అడిగా, తమ్ముడిని అడిగా, చిన్నోడా ఏం చేస్తారా కోట్లు కోట్లు అంటుంటారు ఇదంటే, ఏమన్నా మాకు కూడా తెలియదన్నా. అన్నీ విన్న తర్వాత చివరికి అంటున్నాను, అన్ని కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదన్నా, అంతకంటే ఇంకెక్కువ అప్పులు ఉంటాయంట. మరి ఎవడిస్తాడో మరి నాకైతే తెలియదు. నేనంటే ఏమన్నా బంగారును కరగబెట్టుకుని నేను తింటారా వాళ్ళు? అంటే చాలా విలువైంది కదండి బంగారం. నేను ధాన్యం కంటే బంగారు చాలా విలువైంది కదండి. బస్తా ఒడ్లు వచ్చేసి 2000 రూపాయలు అంటే అండి, తులం బంగారు ఎంతండి? బాగానే కొంటున్నట్టున్నారు కష్టాల్లో కూడా, భలే చెప్తున్నారు. హల్లెలూయా అండి. బస్తా ధాన్యం మనం కొనుక్కుంటే ఇంచుమించుగా ఇంట్లో అమ్మ నాయన 2-3 పిల్లలు గట్టిగా మనం 3 పూట్ల తిన్నా కూడా ఇంచుమించుగా ఒక 30 రోజుల వరకు తినచ్చు. వేల రూపాయలు పెట్టి మనము తీసుకున్న అది ధరించుకున్నసేపే సుఖం ఉంటుంది. కానీ ధరించుకొని నువ్వు అలా పోయి అనుకో, దరిద్రం నిన్ను ఎంట పడిందనుకో, ఎవడేం చేయలేడు. గొంతు మీద కత్తి. అదే ధాన్యం అనుకో, మనము తృప్తి పడతాం, మనతో ఉన్నవాళ్ళు కూడా తిని స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసయ్య గొప్పవాడు. నువ్వు ఎవరితో అయినా చెప్పాలి, నీ నోటితో నువ్వు చెప్పాలి, యేసు ప్రభు తప్పక ఈ లోకంలో ఎవడు గొప్పోడు లేడు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమస్త దేవతల కంటే గొప్పవాడ అనియు ఇది ఈరోజు నేను ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త దేవతల కంటే యేసయ్య ఎవరండి? వాళ్ళకంటే వీళ్ళకంటే పోల్చకూడదు యేసయ్యను. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు, పూజ్యునుడైన యేసయ్యను మనం ధరించుకొని ఉన్నాం. ఆయన గొప్పవాడు. ఆయన బిడ్డలంగా రక్షణ పొంది ఉన్నాం. మనమే గొప్పవాళ్ళం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ధనవంతులు కాదండి. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు గొప్పవాడా? అగ్ని గంధకంలో మండుతున్న గుండంలో యాతన పడుతూ ఉన్న ధనవంతుడు గొప్పవాడా? ఇప్పుడు చెప్పండి. కారణం యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అందుకే ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
పరలోకము నా దేశము, పరదేశి నెన్నిలా మయలోకమేగిని యాత్రకుడను, ఎంతో అందమైనది పరలోకము. హల్లెలూయా. ఆ పాట పాడుకుంటే ఉంటే అట్లాగా పోతే చాలు అనిపిస్తుంది. ఈ లోకంలో లేదండి ఆ సౌందర్యం. ఎంతో బ్యూటిఫుల్, ఎంత అందమైనది పరలోకం. ఆ పరలోకములో కక్షలు ఉండవు, పరలోకములో ద్వేషాలు ఉండవు, పరలోకములో అసూయలు ఉండవు. పరలోకంలో ఒక మాట చెప్పాలంటే ప్లాట్ తకరారు ఉండదు, పక్కింటోళ్ళు తకరారు కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకములో నిత్య ఆనందం, పరవశించుతూ ఉంటారు, పర్వలు త్రొక్కుతూ ఉంటారు. బంగారు వీధుల్లో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? యెహోవాను స్తుతించే వాళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్తాను గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నేను ఒక మాట చెప్తానండి. ఇత్రో ఎవరండి? ఇత్రో మోసే మామగారు. మోసే మామగారండి. మోసే గారు దేవుడు దర్శించిన తర్వాత ఎక్కడ? హోరేబులో దేవుడు దర్శించిన తర్వాత సిపోరమ్మను వదిలిపెట్టాడు, మామగారి కుటుంబాన్ని వదిలిపెట్టాడు, పిల్లలను వదిలిపెట్టాడు. దేవుడు చెప్పిన చోటికి ఐగుప్తుకి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టేసేసి దైవజనుడు అయిన మోసే గారు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో ఇవన్నీ చూశాడు. మనసులో అనుకున్నాడు, ఏదో గుట్టుగా నేను నా కుటుంబాన్ని నేను పోషించుకున్నామని చెప్పేసేసి నేను ఈ విధంగా ఏదోలో ఒక వింతగా కనబడుతుంది. ఈ హోరేబులో ఈ దేవుని మందిరంలోనికి వస్తే ఈ దేవుని మందిరం ఏంటి చల్లగుండా లేకుండా లేకపోని నన్నేంటి సేవకుడుగా చేసేసి నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను ఉన్నవాడను అన్నవాడను, నేను నీ నోటికి తోడై ఉంటాను అని ఈ విధంగా చెబుతున్నాడు అని చెప్పి మనసులో మోసే గారికి ఫీలింగ్. ఏది ఏమైనా మోసే గారితో దేవుడు అంటున్నాడు, నువ్వు అసలు నీ స్థితి నువ్వు మర్చిపోయావు మోసే. ఏంటయ్యా నువ్వెవరు అనుకున్నావు? నువ్వు లేవి గోత్రములో నుంచి ఎన్నుకోదగిన వాడు, ఆ సంగతి నీకు తెలియదు. లేవి గోత్రం అనగా దేవుని చేత పంపబడిన వాడు. స్తోత్రం కలుగునగాక. దేవుని చేత పిలువబడిన వ్యక్తి అండి. లేవి గోత్రంలో నుంచి నువ్వు ఎన్నుకోదగిన వాడు. ఆ గోత్రాన్ని మర్చిపోయావు. అన్ని జనుల మధ్యలో నువ్వు పెరిగావు కదా, నీకేం తెలుస్తుంది దీని గురించి? మోసే, నా ప్రజల మొర నేను విన్నా, నా ప్రజల యొక్క బాధను నేను చూసా. వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళు. అయ్యా మీకు దండం పెడతాను బాబు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నట్లేదు, వాస్తవమే. నన్ను ఎన్నో కష్టాల్లో నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు. నేను హత్యలు చేసినప్పుడు కూడా హత్యల్లో నుంచి నాకు హత్యల్లో నన్ను పడుకోకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. ఐగుప్తుల చేతుల్లో నేను చనిపోకోకుండా, నిందించబడుకోకుండా నువ్వు నన్ను కాపాడి ఇదిగో ఈరోజు నన్ను ఈ హోరేబులో నేను ఇక్కడికి వచ్చి హోరేబులో నేను నిలిచి ఉన్నానయ్యా అని మోసే గారు కృతజ్ఞతతో దేవుని అలా స్తుతిస్తూ ఉంటే, మోసే ఐగుప్తుకి వెళ్ళు, నా ప్రజల మొర నాకు వినబడుతుంది, వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను, వెళ్ళును, వాళ్ళకి ఒక నాయకుడిగా నేను నియమిస్తున్నాను. అక్కడికి పంపించాడండి దేవుడు. చెప్పిన మాటను బట్టి మోసే గారు వెళ్ళారు. బైబిల్లో మీరు గమనించగలిగితే మోసే గారిని బట్టి దేవుడు మోసే గారికి ముందుగా ఉండి, మోసే గారి ప్రక్కన ఉండి, మోసే గారికి వెనుక ఉండి 10 అద్భుతాలు దేవుడు చేశాడండి. నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలు వచ్చాయి, పేర్లు వచ్చాయి, ధూళిలో పేర్లు వచ్చాయి. ఐగుప్తులో ఉన్న పిల్లలందరికీ పుండ్లు అదే మన భాషలో కొంతమంది అంటారు ఏంటండి, నేనెందుకు అన్నాను అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. పుండ్లు వచ్చాయి. ఇవన్నీ ఉగ్రత వచ్చింది. అయినా వాళ్ళకి ఏమన్నా కళ్ళు తెరవబడినాయా పాపం? 10 అద్భుతాలు కళ్ళ ముందు ఆ ప్రజలు చూస్తూ ఉండి కూడా
పట్టించుకోవట్లే. ఎంతసేపు కక్షలు 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 కక్షలు. ఎక్కడికి పోతారా మీ అంత చూస్తామరా అన్నట్టుగా ఐగుప్తుల యొక్క లోకస్తులకి అంతే కదండి. మనిషి విలువ ఏం తెలుస్తుందండి పాపం. ఈ కక్షల మధ్యలో జీవిస్తూ వచ్చాడు. అయితే కరుణామయుడైన దేవుడు, ఇశ్రాయేలులకు ముందుగా నడిచిన దేవుడు, ఆ కష్టకాలాల నుంచి దేవుడు విడిపించి 6 నెలల మీద నడిపించారు. 6 నెలల మీద ప్రజలందరూ నడిచారు. నడిచిన తర్వాత వాళ్ళు ఒక చోట సుక్కోతు అనే చోట గుడారాలు వేసుకున్నారు. గుడారాలు వేసుకున్న తర్వాత ఈ సంగతి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ, ఇశ్రాయేలు వారందరూ ఇదిగో ఇలాగ విడిపించబడి కష్టాల్లోంచి విడుదల కలిగి తిన్నగా ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారనే సంగతి ఎవరికి వినబడిందంటే ఇత్రోకి వినబడిందండి. సంతోషం పట్టుకోవటానికి సంతోషం లేదు. ఇప్పటికి మనకు కూడా చూడండి, 3 నెలలు మనకు పునరుద్ధానపు ఆరాధన లేని దాన్ని బట్టి చాలామంది ఏడ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మనకు ఈ ఉగ్రత ఏంటి? దేవుని స్తుతించుకోకుండా మన ఇంటికి పరిమితం అయిపోయి ఈ బాధల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా ఎప్పుడు మనకు విడుదల కలుగుతుందని కన్నీళ్లు పెట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఈ ఇత్రో యొక్క ఆనందం ఏంటంటే ఎన్ని దినాలకు ప్రజలకు విముక్తి కలిగింది, ఎన్ని రోజులకు ప్రజలలో విడుదల కలిగి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతూ ఉన్నారు అని ఆనందంతో ఏం చేశాడు తెలుసా? ఇత్రో సిపోరమ్మ గారు పిల్లలను వెంట పెట్టుకొని మోసే గారు ఉన్న స్థలాన్ని దగ్గరికి వచ్చారండి. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమాకాండం 18వ అధ్యాయము మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ 8వ వాక్యము 9వ వాక్యము 10, 11 వాక్యాలు మనం చదువుకున్నామండి. యావత్తును యెహోవా, మనుషులు కాదు, దేవుడు 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 యెహోవా గొప్పవాడని సంగతి ఈరోజు నువ్వు గమనించాలి. దేవుడు మనకు ఈ ధన్యతను ఇచ్చాడు. యెహోవా మనల్ని విడిపించిన సంగతి తన మామకు మొత్తం చెప్పాడండి. వచ్చాడు కదా చూడటానికి, పలకరించడానికి, పరామర్శించడానికి వచ్చిన తన మామతో చెప్పాడు ఈ సంగతి అంతటినా. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతని గూర్చి దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున కొంతమందికి సంతోషం లేదండి. నేను చెప్తాను ఏంటి, నా వర్షన్లో నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఈ విడుదల ఇచ్చాడు, ఈ సంతోషం ఇచ్చాడు, ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడని మనం అనుకోండి. కొంతమంది ఏంటి పెద్దోళ్ళు చెప్పింటే ఇల్లేంటి పెడుతున్నారు అంటే వీళ్ళు గొప్పలు అయిపోతున్నారు. ఈరోజు నీ జీవితానికి ఒకసారి నువ్వు ఆలోచించు. ఇది చూసిన వెంటనే నీ మనసులో ఒక సంతోషం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మరలా మా కొరకు పుట్టి ఉన్నాడు అనే సంతోషం. దేవునికి మహిమ కలుగునగాక. చెప్తాను గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా 11వ వాక్యాన్ని చదవండి అమ్మా, సమయం లేదు. ఎవరండి గర్వించింది? ఎవరండి? లోకస్తులండి. చిన్నపిల్లల మనసత్వం లేని మృగాల్లాగా గర్వించారు. పైకి మాత్రం మేము గొప్పలం మీ అంతో చూస్తామని ఏమైపోయారు? నీటిలో మునిగిపోయారు. చివరికి మనిషి జాడ, తల్లి జాడ పిల్లకు తెలియకుండా పిల్ల జాడ అంతే. ఎవడి పరిస్థితి అంతే. ఎవడికే వాడు ఉప్పొంగకూడదు. ఒక సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది. విశ్వాస జీవితంలో ఉన్న తల్లిదండ్రులారా, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటూ యెహోవాయే గొప్పవాడని, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూచుచూ ఉంటారో వారే నూతన బలము పొందుదురుగాక. వారే పక్షిరాజుగా రెక్కలు చాచి పైకి ఎగురుచు అలయక సొమ్మసిల్లక
దేవుని సన్నిధిలో అనగా పరలోకములో వాళ్ళు పరిగెత్తుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం అండి, మామూలు దౌర్జన్యం అండి. దేవుని బిడ్డల మీద ఏ తప్పు చేయకోకుండా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ప్రజలను ప్రభు దగ్గరికి పోగు చేస్తూ ఉన్న వారి మీద దౌర్జన్యాలు చేస్తున్నారండి. అది ఎన్ని రోజులు ఈ లోకంలో అది దౌర్జన్యం, అక్కడ లేదండి. తీర్పు తీర్చగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునగాక. దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దానిని చూచి ఎవరంటున్నారండి ఈ మాట? చెప్పండి, ఎవరంటున్నారు? ఇత్రో యెహోవా సమస్త దేవతల కంటే, చెప్పండి, సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. సమస్త దేవతల కంటే, ప్రజల కంటే, నాయకుల కంటే యెహోవా గొప్పవాడు, ఆయన తప్పక వేరొక దేవుడు లేడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఈ ఆరాధనకు వచ్చి ఉన్న నీ జీవితంలో శ్రమలు ఎదుర్కోగలిగావు, కన్నీళ్ళను చూడగలిగావు, బాధలు నిన్ను వెంటాడుతూ వచ్చాయి. ఈ రోజున ఈ పరిస్థితుల మధ్యలో మగ్గిపోతూ చావే చరణం అనుకుంటున్న చివరి క్షణంలో నా ప్రభు దగ్గర నిలిచి ఉన్న నీ జీవితానికి నీ నోటు నుండి రావాల్సిన మాట అంటే యెహోవా గొప్పవాడు, యెహోవాను స్తుతించుట మంచిదని ఎప్పుడు ప్రతి గానాలు నువ్వు దేవుణ్ణి కొనియాడుతూ పొగుడుతూ ఆయన స్తుతిస్తూ ఉంటావో, స్తుతి సింహాసన ఆసీనుడైన దేవుడు ఇప్పుడే నీకు తెలియని ఒక ఆనందాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. తెలియని సంతోషంతో నా ప్రభు నీ కుటుంబాన్ని నింపునుగాక. తెలియని ఉత్సాహంతో నా దేవుడు నీ పిల్లలను నింపునుగాక. హల్లెలూయా. ఎవరు గొప్పవాడంటే పరలోక రాజ్యానికి ఈ రోజుల్లో గొప్పోడని కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వాడు గొప్పోడని కాదు. చిన్న బిడ్డలు లాంటి వారు అయితేనే భూలోకంలో గొప్పోడు. వాడికి ఏం కలుగుతుందండి? సంతోషం. రెండో మాట చెప్తాను, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు గొప్పోడు అంటే అన్యాయం చేసేవాడు కాదు గొప్పోడు, న్యాయం చేసేవాడు గొప్పోడు. స్తోత్రం కలుగునగాక. లేవియ కాండం 19వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుకున్నాం. చెవిటి వాడిని పొరపాటును మనం తిట్టకూడదు. వాడికి వినబడదని చెప్పేసేసి నోరు అందని కొంతమంది బాబురే ఇదే ఆనందం ఇదే సంతోషం అని చెప్పేసి ఇంకా నోరు ఉందని ఇష్టం వచ్చినట్టుగా, దేవుడు వినలేదని అనుకొని ఊరికి నోరు ఉందని మనం నోటితో పడేసుకోకూడదు. అంటే చూసిన మాటలు మాట్లాడకూడదు. వేల సంవత్సరాల క్రితమే దైవజనుడు మోసే గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివారు ఎదుట గుడ్డివారు చూడలేదని చెప్పేసి కర్ర అడ్డం పెట్టకూడదు. ఒకవేళ గుడ్డోడికి చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అడ్డాలు వేయకూడదు. కొంతమంది ఏమండి వీళ్ళకి ఎవరు లేలే అని చెప్పేసి వేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ లోకంలో వాళ్ళకి ఎవరు లేకపోవచ్చు, పరలోకంలో వాళ్ళకంటూ వాళ్ళ పక్షమున పోరాడగలిగిన దేవుడు నజరేయుడైన యేసు ఉన్నాడు. మీరందరూ ఏం చేయాలండి? గొప్పోడండి ఆయన. వాడికి వీడికి మనం ఎందుకు భయపడాలండి? మనిషికి ఎప్పుడు భయపడకూడదు. నేను అంటాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎవడైనా సరే ఎదురుగా వచ్చి కత్తి తీసుకుని పొడవను ఎవడుకో, వాడికి కూడా భయం ఉంటుంది. ఒరే, నేను కత్తి తీసుకుని వాడిని పొడవటానికి పోతున్నాను రా, నా దగ్గర అయితే కత్తి ఉంది, వాడి దగ్గరకు వచ్చినా వాడి దగ్గర నుంచి జోబులో నుంచి రివాల్వర్ తీసుకుని నన్ను పిలిస్తే
వాడికి భయం ఉంటుంది ఉండదండి? అందుకే దొంగేటేస్తాడు, వెనక నుండి వస్తాడు దుష్టుడు. సాతానుగాడు కూడా అదే, గర్జించు సింహం వలన ఎవరిని మృంగుదాన్ని వెతుకుతూ తిరుగుతుంటాడు. ఎక్కడ అవకాశం నాకు చిక్కుతుందా, ఎక్కడ నాకు అవకాశం చిక్కుతుందని చెప్పి వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు పసక్కని చెప్పి ఏమండి వాట వేసుకుంటాడు, అమ్మని ముద్దు పెట్టుకుంటాడా, కొరికి పడేస్తాడు. వాడికి కారణం ఏంటంటే కనికరం ఉండదు. వాడికి జాలి, దయ, ప్రేమ, మమకారాలు ఏముండవు. ఉప్పు కారాలు వాడికి ఉంటాయండి. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు చూడండి, బాధలతో ఉంటే, కష్టాల్లో ఉంటే, అన్యాయాల మధ్యలో ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు, న్యాయము తీర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవునికే మనం భయపడవలను. నేను యెహోవాను. పొరపాటున మనం అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఇతరులకు మనం ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు న్యాయం చేయండి. ఏదైనా అవుండి, నువ్వు న్యాయం చేసిన తర్వాత అవసరమైతే నువ్వు కష్టపడావు కనుక, నువ్వు చెప్పావు కనుక దానికి ఫలితం నువ్వు అనుభవించు, తప్పు లేదు. అంతేగాని వీడు చెప్పే మాటలు వీడికి చెప్పి, వాడికి చెప్పే మాటలు వాడికి చెప్పావు అనుకో, పోయేది మధ్యలో నువ్వే. వాడు ఈడు ఓడు మధ్యలో నేలపాలైపోయేది ఎవడంటే మధ్యవర్తిగా ఉంటాడు చూడండి. దాన్ని ఏమంటారండి మీ భాషలో? మీడియేటరా? అచ్చం తెలుగు మా భాషలో చెప్పాలంటే బ్రోకర్ అండి. పెళ్ళిళ్ళ బ్రోకర్ కాదండో, అన్యాయపు బ్రోకరు. అక్కడ మాటలు ఇక్కడికి. అందుకే అబద్ధాలు ఆడేవారు అందరూ ఎక్కడుంటారండి? అది ఒక రోజు వస్తుంది. అందుకే తల్లిదండ్రులారా, అన్యాయపు తీర్పు పొరపాటున తీర్చకూడదు. బీదవాడి పక్షపాతం చేయకూడదు. వాడు గొప్పవాడని పొరపాటున నువ్వు వాడి మీద ఎక్కువ ప్రేమ నువ్వు చూపకూడదు. అది న్యాయమును బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చవలను, వాడే గొప్పవాడు. చప్పులు కొట్టండి గట్టిగా. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడే గొప్పవాడండి. ఈ రోజున మరి నీ పరిస్థితి, నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. భూలోకంలో నీకై నువ్వు గొప్పవాడని చెప్పుకుంటున్న నీలో, నీ కుటుంబంలో ఈ రోజున నువ్వు అన్యాయంగా ఉన్నావు, న్యాయంగా నువ్వు నడుచుకుంటున్నావు. ఆలోచించు. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకోబడిన తర్వాత ఒక ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారిద్దరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారు అప్పటికే పట్టాభిషేకం చేశారు. చిన్నవాడు తండ్రి తర్వాత, దావీదు గారి తర్వాత సొలొమోను గారు కొత్తగా పరిపాలనలోనికి వచ్చాడు. వచ్చి రాకమునిపే వచ్చిన మొట్టమొదటి ఈ యొక్క తీర్పు, ఇద్దరు లేడీస్ వచ్చారు. మరి వీళ్ళిద్దరికి మరి ఎన్ని రోజుల నుంచి పగలు ఉన్నాయో, ఒకే ఇంట్లో ఉంటారు, మరి ఒకే కంచంలో తిన్నట్టు ఉంటారు. నేను ఈ రోజున ఈ కంచంలో వాళ్ళు అన్నం తింటారండి. ఈ రోజున రేపు అదే కంచంలో తింటారని గ్యారెంటీ ఏముంటుందండి? మహా అంటే ఇంట్లో ఒక 5 ప్లేట్లన్నీ ఉంటాయి. ఎంత పేదరాలైనా ఎవరింట్లో అయినా ఒక 5 ప్లేట్లన్నీ ఉంటాయి. 5 ప్లేట్లలో ఖచ్చితంగా డైలీ ఇదే ప్లేట్లో తింటానని ఎవరైనా చెప్పగలుగుతారండి? జస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఒకే కంచమే కదండి. ఒకే ఇంట్లో ఉండి ఎప్పుడైనా సరే ఈ ఇల్లాలు ఇంట్లో లేదు కదా అని చెప్పి ఆ ఇల్లాలు వచ్చి తన మంచం మీద పడుకో, అంత హ్యాపీ. ఏమైంది ఏమో తెలియదు కానీ ఇద్దరు ముందు ఒక తల్లిగారు బిడ్డకు జన్మనిచ్చింది. ఒక బాబు పుట్టాడు. మరలా ఒక 3 రోజుల తర్వాత ఇంకొక తల్లిగారు కూడా జన్మనిచ్చింది. ఒక బాబు పుట్టాడు. ఇద్దరికి బాబులే. ఆ ఇంట్లో చూసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వారు ఎంత ఆనందం. అబ్బా, వాళ్ళు చూడండి, వాళ్ళ కోడళ్ళకు చూడండి, ఇద్దరు కొడుకులే పుట్టాడు. లోకం చెప్పుకునేది అంతే కదండి, ఎంత సంతోషమో. ఒక రోజున ఏమైపోయిందంటే, నేను అంటున్నాను కదా కానీ వారిలోనే సోమరిపోతుల్లో ఉన్నారు, నిద్రపోతుల్లో ఉన్నారు. అంటే నిర్లక్ష్యతనం, కేర్లెస్తనం, ఏముందిలే అంతా మనదే కదా అనే ఫీలింగ్. ఇంకొకరికైతే ఎంతసేపు తినడము బొబ్బోవడం అంటే పడుకోవడం. ఇంకా వరే పిల్లలు ఉన్నారే, వాళ్ళని ఎట్లా బ్రతికించుకోవాలి, ఎట్లా వాళ్ళని కాపాడాలి,
అనే ఆలోచన జ్ఞానం ఏం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక రోజున రాత్రిలో ఈ నిద్రముఖం ఇది ఏం చేసిందంటే పోయి ఆ పిల్లోడని కూడా చూడుకోకుండా పిల్లోడి మీద పడుకుంది అంతే. వాడు క్యావ్ 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 అని వాడు ఊపిరి వాడు చచ్చాడు. సోమరితనం, నిద్ర మొత్తండి. నిద్రపోయిన వారి పరిస్థితి బైబిల్లో కూడా ఉంది. యేసు ప్రభుల వారి శిష్యులను అడుగుతాడు, నా కొరకు ఒక గడి అయినా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ఒక్క గడియ జస్ట్. యేసు ప్రభుల వారు ధోనిలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అమరువులో అలా పడుకున్నాడట. నిద్ర వల్ల పడుకున్నాడు చూద్దామని. ఏమొచ్చిందండి? తుఫానులు, అలలు. ఇంట్లో తుఫాను చెలరేగింది, పిల్లోడు చచ్చిపోయాడు. ఈ సంగతి మరలా చెప్పుకుంటే సిగ్గుచేటు అవుతుందని చెప్పి ఈ నిద్రమోకది ఏం చేసిందని మామూలుది కాదు. ఈ రోజున అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. తళ్ళ మీద ఎక్కడ తప్పు పడుతుందో అని చెప్పేసి ఇతరుల మీద నిందలు మోపేవాళ్ళు. అమ్మా మీకు దండం అయ్యా, బతుకుతే భక్తి కలిగి బ్రతుకు. అదే బ్రతుకుతే అట్లా చల్లగానైనా ఉండు, బ్రతుకుతే వెచ్చగైనా ఉండు. నులివెచ్చని జీవితం అని ఎప్పుడు చేయకూడదు. ఇతరుల మీద కొండాలు మోపకూడదు. నువ్వు ఒక్కడి వైపు నువ్వు ఏలు పెట్టి నువ్వు న్యాయం చేయడానికి నువ్వు ఏలు పెట్టావంటే నీ వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయి. వాడు ఎవడైనా కావచ్చు, సావుకుడే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ బిడ్డను చంపుకొని తిన్నగా రాజుగారి దగ్గరికి వచ్చారు, తీర్పుకు వచ్చారు. బ్రతికిన బిడ్డను చనిపోయిన బిడ్డ దగ్గర పెట్టుకొని చనిపోయిన బిడ్డను బ్రతికి ఉన్న తల్లి దగ్గర పెట్టేసేసి సంథింగ్ రాంగ్ చేంజ్ అయిపోయింది, వచ్చేసారు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఈ చరిత్ర అంతా ఫస్ట్ పరిపాలన స్టార్టింగ్ సింహాసనం మీద ఉన్నాడు, ఇది అక్కడ ఏంట్రా బాబు, ఈ నాస ఏంట్రా బాబు అన్నట్టుగా సొలొమోను గారికి ఇసుకొచ్చినట్టుంది. ఒకటే చెప్పారు, రే కత్తి తీసుకురారా ముందు అన్నాడు. అంతే, కత్తి తీసుకొని రా అంటానే వీళ్ళకు ప్రాణం తరుక్కుపోతుంది. అమ్మో కత్తి తీసుకురా అంటున్నాడు. బతికిన బిడ్డను అట్లా బజార్లో పెట్టేసి మన ఇద్దరు తలలు తీసేస్తాడు మీ రాజు, అట్టటోడినట్టున్నాడు ఈయన. అలా ఫీలింగ్ అండి. ఇంకా అట్లాగే ఉంటూ ఉండగా చూసినంతసేపు చూసి వాళ్ళ గోల వినలేక ఒకటే రే ఆ బ్రతికిన బిడ్డను తీసుకుని రండి. తీసుకొచ్చారు. అట్లాగ పట్టుకొని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేయండి రండి. ఆ బ్రతికిన బిడ్డ తల్లి అంటదయ్యా మీకు దండం పెడతా, వాడు అట్లన్నా బ్రతికిని, దయచేసి ఆ బిడ్డను వేరు చెయ్యాకు. స్తోత్రం కలుగునగాక. ఈ బిడ్డను చంపుకున్న మూర్ఖురాలంటది నిద్రముఖం, ఇది చంపండి చంపండి, ఎందుకంటే నాకు లేదు, వాడికి కూడా ఉండకూడదు. కుళ్ళు, ఎంత కుళ్ళు అండి. వెంటనే రాజుగారు అది గమనించి ఆ బ్రతికిన బిడ్డ ప్రాణం తరుక్కుపోతున్న తల్లిగారి చేతుల మీదకు పెట్టాడండి. చప్పట్లు కొడదాం. అందుకే బైబిల్లో ఒక మాట, చక్కటి మాట రాయబడిన మాట అంటే నాకు నచ్చిన మాట, రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 3వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకున్న చివరి వచనం. అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజుగారు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడారట. చప్పట్లు కొడదాం గట్టిగా. దైవ జ్ఞానము నొందినవాడు భూలోకంలో గొప్పవాడు. లోక జ్ఞానం ఉంటుందండి, అదేదో అంటారు చూడండి, లోక జ్ఞానం కలిగిన వాడు. ఈ మధ్య నేను చిన్న పేపర్లోనే ఎక్కడో చూశాను, పెట్రోల్తో కాదంట బైక్ నడిచేది, నీళ్ళతో కూడా నడుస్తుందంట. ఇంక నీళ్ళతో నడుస్తే ఇంకెవడని మాట వింటారండి? ఉండవచ్చు, తను అనుకుంటున్నాడు నేను ఎంత గొప్పనో, ఎంత టాలెంట్ పర్సన్, ఓకే కాదు ఈ లోకంలో అది. అట్లాగా కొంతమంది కొన్ని కనిపెట్టి కొన్ని వాళ్ళ యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి భూలోకంలో ప్రజలకు గొప్పలుగా కనబడటానికి ఉంటూ ఉన్నారు. కానీ ఆ గొప్పతనం అది దేవుడిచ్చిందా?
వాళ్ళకే వాళ్ళు చేసింది అనేది గ్రహించాలి. కొంతమంది అంటారు మేమే కట్టేసాం, మేమే ఇచ్చేసాం, ఇది మేమే అంటుంటారు. నేను ఆ టైంలో అంటాను, ఆ టైంలో దేవుడు ఒక క్షణం అట్లా చూడకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనకై మనం ఏదో న్యాయవంతులమని నీకై నువ్వు చెప్పుకోవడం కాదు. ఆ న్యాయవంతుల్లో ఉండవలసిందంటే దైవ జ్ఞానము నొందిన వారిగా మనం ఉండాలి. దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు దైవ జ్ఞానము నొందినవాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడిన తర్వాత ఒక రాజు దగ్గరికి దావీదు గారిని తీసుకుని వెళ్తాడు. అయ్యా, ఇదిగో యెరూషలేము సామ్రాజ్యానికి దావీదు గారే రాజు. ఎప్పుడైతే ఈ దావీదు గారు రాజు అయిన సంగతి ప్రక్క రాజుకు తెలిస్తే ఏమనుకుంటాడో, నన్ను ఏం చేస్తాడో, ఎందుకంటే కొత్త పరిపాలన కదండి, ఫీలింగ్ కలిసి ఉండాలని చెప్పేసేసి వాళ్ళ ఎదుట ఎలా ఉన్నాడంటే దైవ జ్ఞానంతో పిచ్చోన్లాగా ఏమి తెలియనట్టుగా నటించాడంతే. ఆ తర్వాత రాజు చూసి తిన్నగా, వరే ఏంట్రా పిచ్చోని తీసుకొని వచ్చారు, పంపించండి అంటే, నీ జీవితంలో కూడా నేను చెప్పవలసిన అంశం అంటే నీలో ఒక తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. ఓ మంచి మనసు కలిగి మనం ఉండాలి. ఒక పాట పాడాము అనుకో, అస్సలు నేను పాడితే కాకి కూడా నాట్యం, కాకి కాదు, మనకై మనం కాదండి తీర్పు తీర్చుకోవాల్సింది. దైవ జ్ఞానము నొంది ఉండి మనము అలా ఉన్నాం అనుకు, చెప్తూ ఉన్నాం అనుకో, రే పరిశుద్ధురాలు, ప్రార్థనా పరులు, వీళ్ళు చెప్పింది నిజమే అని ఒక భయం ఇతరులకు కలుగుతుందండి. దేవునికి మహిమ కలుగునగాక. చెప్తాను గట్టిగా హల్లెలూయా. ఎవరు గొప్పోడు అంటే దైవ జ్ఞానము నొందిన వాడే భూలోకంలో గొప్పోడు. వాడు న్యాయము తీరుస్తే ఆ ప్రజలకు సంతోషం కలుగుతుంది. రెండోదిగా దేవునికి మహిమ కలుగునగాక. ఒక చిన్న మాటను మనం చదువుకున్నాం. అల్పుడైన వాడు గొప్పవాడండి. అల్పుడైన వాడు. కొంతమంది ఇంకా ఎలా చెప్పాలని ఒక మాటలో చెప్పాలంటే, అల్పుడు అనే మాటకు ఒక తగ్గింపు స్వభావం కలిగిన వాడు, విధేయత కలిగిన వ్యక్తి. తన దగ్గర ₹1,00,00,000 ఉండి కూడా ఏముందిలేండి, నేను అల్పుని, దేవుడిచ్చాడు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఏమి లేని ఆకంట ఎగిరెగిరి పడుతుంటుంది. బంతి భోజనానికి వెళ్ళలేదా పెళ్ళిళ్ళకి? ఇప్పుడంతా బఫే సిస్టమ్ వచ్చిందిలే, ఎక్కడ లేచిపోతుందో అని చెప్పేసి అరిచేతులు పెట్టుకుంటున్నాం ఏమండి. ఆ టేబుల్ మీద పెడతారు, ఇస్తరాకు పెడతారు. ఇస్తరాకు ఈ రోజుల్లో ఏదో పేపర్ ప్లేట్లు ఏంటంటే మంచి వచ్చాయి. ఆ రోజుల్లో అరిటాక లేకపోతే ఇంకొక ఆకు, దాన్ని ఏదంటారు, ఆకులతో కొండల్లో ఉన్న మామిడి ఆకులు కాదు, అది మరి ఆకులు, ఏదో ఆకులు ఉన్నాయి, ఆ దానితో కుట్టి అస్సలు ఎంత కమ్మగా ఉంటుందో. ఆ ఆకు మీద అన్నం తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అంత పాసిపోయిన ఆ ప్లేట్లలో తింటుంటే లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. స్తోత్రం కలుగునగాక. చెబుతాం గట్టిగా హల్లెలూయా. అల్పుడైన అంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడు. చదవండి లూకా సువార్తమానం 7వ అధ్యాయం త్వరగా 28వ వాక్యం. స్త్రీలలో కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచూ ఉన్నాను. స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమరయస్త్రీ కూడా ఒక మాట అంటుంది యేసు ప్రభుల వారిని, యాకోబు కంటే నువ్వు గొప్పోడివా అన్నది లేదండి. కొంతమంది అంటారు అన్నకంటే నువ్వు గొప్పోడివా. నేను చెప్పానేంటి, దండోరు వేసుకున్నాను, నేను డప్పు కొట్టుకున్నాను, డ్రమ్ము కొట్టుకున్నానా? గొప్పోడు నేను మెడం చేసుకున్నా. నేను కారణం ఏంటంటే
అది నీకు తెలిసింది, అది నీ ఊరిలో నీ వాళ్ళను బట్టి అది నీకు గొప్పతనం. కానీ నాకు తెలిసింది సమాజాన్ని చూస్తూ ఉన్నవాడిని, అనేకులను గమనిస్తూ ఉన్నవాడిని. నేను అంటాను ఎగ్జాంపుల్గా తల్లిదండ్రులారా మరలో భావించకండి. ఇప్పుడు మీరున్నారు ఈ మిర్యాలగూడ నివాసులు, లేకపోతే నల్గొండ, లేకపోతే ఒక మాట హైదరాబాద్ వరకు వెళ్ళిపోదాం. హైదరాబాద్ అంతా మీ గుప్పిట్లో అంతా మీకు అందరూ తెలుసు. ఇంక నేను ఇంకొక మాట అంటాను, వైజాగ్లో ఉన్న వాళ్ళ యొక్క నడవడికి మీకు తెలుసు అండి? ఏం చెప్పారంటే ఈస్ట్ గోదావరి వైపు ఉన్న వాళ్ళ యొక్క నడవడికి వెళ్ళంటే వాళ్ళ యొక్క క్రమాలు మీకు తెలుసు అండి. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ పద్ధతి కానీ మన మాటలకు వాళ్ళ మాటలకు పోలిస్తే వాళ్ళు చిన్న సూపు అని కాదు, కానీ వాళ్ళకు ఒక మాట మనం మాట్లాడే మాటలు కొన్ని వాళ్ళకి అర్థమే కావు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనకు అర్థం కాకు. ఈ జుట్టు అట్ట విక్కుంటుంటాం. ఎందుకని? కారణం ఏంటి? దేవుని కంటే యేసయ్య కంటే గొప్పవాడు ఎవరు లేరు. కానీ ఈ సమరయ స్త్రీకి తెలియట్లే, పాపం పిచ్చిది ఎంతసేపు. ఎందుకంటే యాకోబు బావి అంటే ఆ పేరు ఉంది కదండి, ఆ పేరు ఉన్న దాన్ని బట్టి ఆయన గొప్పోడు అంటున్నాడు. కానీ యేసు ప్రభులు వారు అంటున్న ఒకే ఒక మాట, అమ్మా మేము కాదన్నామమ్మా, మీ యాకోబు గారు గొప్పోళ్ళే. మేము అన్నామా మీ యాకోబు గారు గొప్పోళ్ళే, కానీ వాడికంటే గొప్పోడిన సంగతి నేనైన సంగతి నీకు తెలియదు. కనుక నేను ఒక మాట చెప్తాను, వింటావా తల్లి? ఏంటయ్యా చెప్పు. నేను మంచినీళ్ళు అడిగాను, నువ్వేమో నన్ను ఈ మాట అన్ని నిందించావు. సరే నేనేం బాధపడట్లా, సరే ఓకే. నీకు ఇప్పుడు 5 ఉన్నారమ్మా మొగుళ్ళు, మీకు 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు ఇప్పుడు నీ వాడు కాదా? నీ అమ్మ ఈ సంగతి ఈయనకట్టే తెలుసురా, మా యాకోబు గారికి తెలియదు. నువ్వు చేసేది, నీ నడవడిక, నీ యొక్క క్రియలు, నీ పద్ధతి, నీ చూపు, నీ ప్రవర్తన నువ్వు పుట్టక మునిపే ఆయన గ్రహించాడు. స్తోత్రం కలుగునగాక. ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా అలా మతి తీయండి చెలించిపోయింది. ఏంటంటే నా భాగవతం అంతా చెప్తున్నాడు, నా రేఖ అంతా చెప్తున్నాడు, నా చరిత్ర అంతా చెప్తున్నాడు అని భయందోళనకు గురైపోయి రాజీకి వచ్చి ఒక మాట అంటది, అయ్యా ఒక స్త్రీని ఇంత దూరంగా వచ్చి నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఆ జీవజలంగా ఊటలు అవి మా ఇంటి ముందే వచ్చేటట్టుగా చెయ్యి బాబు అని కృతజ్ఞతలు చేసింది. యేసయ్య చెప్పాడు, నువ్వు ఒప్పుకుంటే నీకు నిజంగా ఉన్నారా లేదా ఈ పెనిమిట్లు, నిజం చెప్పు. ఉంటే ఒప్పుకో, లేదు ఉండి కూడా నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా ఇదే గుడ్డ, ఇదే బట్ట, ఇదే మందిరము, ఇదే అన్నము, ఇదే ఎక్కడ వేసినా గొంగలు అన్నట్టు పాము జావుదు, కర్ర ఎరగదు, పరలోకానికి వారసులు కాదు. నీ మార్పు చెందాలి, నీలో ఒక మార్పు కలగాలి, ఒక తగ్గింపు స్వభావం రావాలి, ఆ గర్వం పోవాలి. ఎంతసేపు నేను 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 మీకు మా ఉంది కదండి అది. అసలు మేమెవరు అనుకున్నా ఎవరైతే ఏంటండి, గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము సమ్మరైలు అబ్బో ఏం పాలు కడుతున్నాయి ఏంటి బకెట్లు పెట్టుకోవటానికి. మీరు యూదులో మీకు మాకు సాంగత్యం ఏంటి అని వేరు చేసిన మనిషికి దేవుడు చెప్తున్నాడు, అది నీలో ఉండకూడదు. స్తోత్రం కలుగునగాక. ఆ బ్రతుకు నీకు ఉండకూడదు. ఇతరుల వైపు ఏలు పెట్టి నువ్వు చూపకూడదు. ఒక అల్పురాలుగా నువ్వు మార్చబడు, ఒక తగ్గించుకో. ఎప్పుడైతే యేసయ్య మాటలు ఎన్ని వినిందో వెంటనే తన కుండను అక్కడ వదిలిపెట్టేసి పడేసి పరిగెత్తుతుంది. ప్రాంతంలోనికి వెళ్ళి ఆ ప్రాంతంలో చెప్తున్న మాట, నేను మెస్సయ్యను చూశాను. స్తోత్రం కలుగునగాక. నేను మెస్సయ్యను చూశాను. ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కాలమునకు ఆసన్నమై ఉంది. ఆ కాలమందు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మరి ఈ కాలమందు ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కాలం దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది మనం ఉపయోగించుకోవాలా లేదా?
ఎలా ఉపయోగించుకోవాలంటే అల్పులంగా. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారి కంటే మనం గొప్పోళ్ళం అండి. బైబిల్లో ఉన్న పౌలు గారండి అంటే సౌలుగా ఉన్న రోజుల్లో గర్విష్ఠుడు, ఇతరులను బాధ పెట్టినవాడు, ఇతరులను ఇబ్బందికి కొలిమిలో నడిపించినవాడు. దమస్కు ప్రాంతంలో యేసయ్య దర్శించిన తర్వాత, దమస్కు ప్రాంతంలో యేసయ్య పలకరించిన తర్వాత, దమస్కు ప్రాంతంలో యేసయ్య ఆ సౌలును పౌలుగా మార్చిన తర్వాత ఒక అల్పుడుగా మార్చబడాడు. తనకున్నదంతా పత్రికలలో మనకు గమనించగలిగితే పౌలు గారు చెప్తారు, నాకు కలిగినదంతా పెంటతో సమానంగా ఎంచాడట. స్తోత్రం కలుగునగాక. నాకు కలిగినదంతా అంటే ఎంతుందో ఆయనకే తెలియదు. ఒక మాట చెప్పాలంటే దోచుకున్నాడు. అదంతా ఏం చేశాడంటే చివరికి పెంటతో సమానంగా ఎంచుకొని ఇదిగో దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాడండి. అనేక పట్టణాల్లోనికి, అనేక గ్రామాల్లోనికి, అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి యేసయ్యని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు అల్పుడిగా. ఒక తగ్గింపు స్వభావంతో యేసయ్యని గురించి అలా ప్రకటిస్తూ ఉంటే వినిన వారందరూ నిత్యత్వంలో నిలిచి ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునగాక. చెబుతాను గట్టిగా హల్లెలూయా. అందుకే తన ప్రియకుమారుడైన తిమోతి గారికి ఏంటి ఈ మాటలు, కొన్ని మాటలు తెలియజేస్తున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వాక్యాలు త్వరగా చదవండి, త్వరగా. ఒకప్పుడు నేను ఎవరిని తెలుసా? నా ప్రియకుమారుడైన తిమోతి, నీ చిన్నోడు తమ్ముడు, సేవకు వచ్చావు నువ్వు, ప్రభు నిన్ను రక్షించుకున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చావు. నేను ఒకప్పుడు ఎవరో తెలుసా? నేను దూషకుడిని తమ్ముడు, ఒకప్పుడు నేను హింసకుడిని తమ్ముడు, నేను హానికరనైన నన్ను ఇదిగో తన పని కొరకు, అల్పుడిగా అయిన నన్ను తన పని కొరకు నియమించాడు. ఈ చీపురు కట్ట తీసుకొని మందిరం ఊడటానికి దేవుడు నన్ను నియమించుకున్నాడు. అల్పురాలైన నన్ను గయాల కంపులాగా బిందెలు తీసుకొని తలకాయ మీద కొట్టుకుంటున్న నన్ను మైకు తీసుకొని ప్రభువును స్తుతించేటట్టుగా చేశాడు. అల్పురాలను నేను ఎక్కడో మంటి దిబ్బల్లో ఉన్న నన్ను పరిశుద్ధుల సమూహంలో దేవుడు నన్ను అల్పుని చదువు ఇంకా. అబ్బా ఎవరికంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎవరికండి? మందిరానికి నడిపించిన వాళ్ళకి కాదు నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది. కొంతమంది ఉన్నారండి, తప్పని నేను చెప్పట్లేదు, దారి చూపారు, నీళ్ళు పోవటానికి దారి చూపారు. ఆ దారిలో నువ్వు వస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది? వస్తున్న ఒక చిన్న కాలువగా ఉన్న నిన్ను అది ఒక వాగుగా మార్చబడి, ఒక చెరువుగా మార్చబడి పెద్ద డ్యాముగా, అంటే నీ జీవితం అలా మార్చబడాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే అంటుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అది మహిమ కలగాలి. నీ ద్వారా ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చి పరిచర్య చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే మంచిగా ఉన్నాడంటే సంతోషపడాలి. నేను పోయిన వారం చెప్పినట్టున్నాను, మా గురువు గారు, మా పాస్టర్ గారు జాన్ వెస్లీ అన్న గారు తెనాలి, యేసన్న గారి యొక్క పాదాలు పట్టుకొని పరిచర్య చేసే భాగ్యం నాకు లేకపోయినా నా శిష్యుడిగా, నా బిడ్డగా, ఎందుకనంటే ఎక్కడో ఉన్న నిన్ను యేసయ్య మాటలు చెప్పిన దాన్ని బట్టి ఈరోజున యేసయ్య దగ్గరికి వచ్చావు. యేసయ్య పనిలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. యేసయ్య పనిలో కొనసాగుతూ ఉన్న పరిశుద్ధులైన యేసన్న గారి పాదాలు పట్టుకొని పరిచర్య చేసే భాగ్యం నీకు వచ్చిందిరా, అంతకంటే ఇంకా నాకేం కావాలి? దేవునికి మహిమ కలుగునుగాక. అరే నువ్వేంటి యేసన్న గారి దగ్గర ఉన్నట్టు నేను ఉండాలి అని ఏ రోజైనా అన్నాడా? ప్రభుకే మహిమ కలగాలి, ప్రభుకే మహిమ కలగాలి. ఇంకా క్రింద చదువుకుంటూ వస్తే చదువుమా. అత్యధికముగా విస్తరించింది 15వ వాక్యంలో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినయు పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను స్తోత్రం కలుగునగాక. లోకములో కాదు నేను ప్రధాని గొప్పనే అన్నాడండి.
పాపులను రక్షించుటలో నేను ఒక ప్రధాన్ని. దేవుడు నన్ను ఆ కొరకు రక్షించుకున్నాడు. నేను ఈరోజు కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా సేవకుడిగా. ఒకప్పుడు హింసకులమే, దూషకులమే, ఇతరులను హానికరంగా కలగజేసిన వాళ్ళమే, బాధ పెట్టిన వాళ్ళమే. కానీ ఈ రోజున దేవుడు మనల్ని రక్షించుకొని ఇదిగో నశించిపోతూ ఉన్న ఎవరో తెలియదు. అలనాడు దమస్కు ప్రాంతంలో సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలుతో మాట్లాడిన మాటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రభు సేవకు రాకమునుపు స్వయంగా నా చెవులతో నేను విన్న మాట. 22వ అధ్యాయం 21వ వాక్యము అపోస్తుల కార్యములో మీరు గమనించగలిగితే, అందుకు నువ్వు వెళ్ళుము, అన్ని జనుల యొద్దకు దూరంగా పంపుతూ ఉన్నాను అనే మాట స్వయంగా నా చెవులతో నేను విన్నాను. అందుకే ఈరోజు నా ప్రభుల వారు, నా ప్రభుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటే కారణం ఏంటంటే, తెలియని జనుల దగ్గరికి, అన్ని జనుల దగ్గరికి దేవుడు అలా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఏమండి, జ్యోతిలాగా. నేను ఈ రోజు ఇంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నానంటే నాలో ఈ రోజున అది అనుభవిస్తూ ఉన్నాను గనుక నేను చెప్పగలుగుతాను. ఈరోజు నువ్వు అది చేయగలుగుతున్నావా? నీ వారి ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ ఆత్మీయుల ఎదుట నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నీకే నువ్వు గొప్ప చెప్పుకోకూడదు. నీ ఇంటికి నువ్వు గొప్పవాడిగా ఉండవచ్చు, నీవు లేకపోతే పనికో, ఉద్యోగానికో, వ్యాపారానికో గొప్పడిగా ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం గొప్పడిగా ఉండాలంటే యెహోవాను స్తుతించాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు స్వభావం కలిగి ఉన్నవాడే గొప్పవాడు. అట్టి కృపతో ప్రభు మనందరిని నింపి ఆశీర్వదించునుగాక.